ప్రతి ఆదివారం చాలా చక్కగా మనం ఆరాధనని జరిపించుకోవడానికి ప్రభు చక్కనటువంటి అవకాశం మన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఏమండి, తక్కువ సమయంలో ప్రభు మనకి మందిరాన్ని ఇచ్చారు. అలాగే అన్నీ కూడా చక్కనటువంటి రీతిగా నడిపిస్తున్నారు. మేము క్రీస్తు సంఘంగా మనందరినీ ఏర్పరుచుకున్నాము. అందుకే మనందరం కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్ధులై ఉన్నాము. ఏమండి, ఒక నిజమైనటువంటి దేవుడిని మనం ఈరోజు ఏమండి ఎంతో మన హృదయపూర్వకంగా మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి మనందరికీ కూడా చక్కనైనటువంటి మార్గం చూపించారు. ఎందుకంటే నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నటువంటి ఆ యేసు యొక్క మాటలు మన హృదయంలో వెళ్ళవేళ స్థిరపరుచుకుంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి సమయాన్ని అంతా కూడా మన తిమోతి పాస్టర్ గారికి అప్పగించున్నాను. తిమోతి పాస్టర్ గారు దేవుని యొక్క బలిపీఠం వద్దకు రావాల్సిందిగా ప్రభు పేరట మనది చేయించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడవలసినటువంటి వారు అంతా స్టాండర్డైజ్గా ఉండడానికి ఒక 5 నిమిషాలు సమయం తీసుకుంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయము 23వ వచనం. అక్కడ బలిపీఠము ఎదురునే అర్పణ విడిచిపెట్టి మొట్ట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తరువాత వచ్చి నీ అర్పణ నడిపించు. ఈ ప్రతివాదితో నీవును త్రాగులో ఉండగానే త్వరగా వాటితో సమాధానపడము. లేని అట్లా ఒకవేళ ఈ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నేను వడ్రోజుకు అప్పగించను. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదువు. మత్తయి సువార్త ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండెను. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందము ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఆదివారం ఆరాధన దినములో నన్ను కూడా మీ పరిశుద్ధ బిడ్డలతో చేరి కలిసి నిన్ను స్తుతించుకొని, నిన్ను ప్రార్థన చేసుకొని, నీ నామాన్ని గొప్ప చేయడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయానికే వందనాలు ప్రభు అని అందరూ కూడా మీ మనసులో ప్రభువుని స్తుతించండి. ప్రభువా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం నీ దయ, నీ జాలి. రేపేమి సంభవించునో ఎవరికెరుక,
రేపటి దినము గురించి చింతించకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభువా, నీ మీదే నేను ఆశ పెట్టుకుని, నీ మీదే నేను ఆనుకున్నటువంటి ఆ కృప కాపుదల నాకు, నా బిడ్డలకు, సంఘానికి, అందరికీ దయచేయండి అని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు బైబిల్లో ఏమని ఉంటుందంటే, సజీవులు కదా నన్ను స్తుతించెదరు అని బైబిల్లో ఉంటుంది. ఈ దినమున నీవు సజీవుడుగా ఉండి ఈ క్రైస్ట్ చర్చ్ మహానయము సంఘములో ఈ బిడ్డలందరితో కలిసి నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నావంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత. కీర్తన గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని సెలవిచ్చాడు. ఈ గొప్ప ధన్యతను, ఈ గొప్ప వాద్యాన్ని ఇలాగ కూర్చొని అందరితో కలిసి నీవు కూడా ఒకడిగా చేరి కలిసి ఆయన్ని ప్రార్థన చేయడానికి, ఆయన వైపు నీ చేతులెత్తి శరణు వేడుకోవడానికి, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయుస్సు బట్టి, అంతస్తు బట్టి, ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి కూడా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈరోజు వచ్చావు. కాబట్టి మౌనంగా ఎవరు ఉండవు, ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితాన్ని, నా బ్రతుకుని, నా స్థితిని మీరు మార్చండి. మీరు మార్చబోతున్నందుకే మీకు స్తుతులు ప్రభు అని మౌనంగా ఉండకుండా అందరూ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూచి స్తుతులు చెల్లించి, మీ మనసుల్లో స్తుతులు చెల్లించండి. స్తుతి చెల్లుట యథార్థవంతులకు శోభస్కరము అని ఉంటుంది దేవుని యొక్క వాక్యము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నిన్ను స్తుతించడానికే ఈ భూమి మీద దేవుడు పెట్టాడు. ఆయన్ని స్తుతించి గణపరిచి కొనియాడి కీర్తించినటువంటి నాలుకను, బ్రతుకును, జీవితాన్ని నాకు దయచేయి ప్రభు అని నువ్వు మొరపెట్టు. ప్రేమ నమ్మకం కలిగిన, కృప కలిగిన, జయం కలిగిన మా దేవ, ఈరోజు ఈ యొక్క సంఘంలో నీ పరిశుద్ధ బిడ్డలతో మేమందరం కలిసి కూడుకుని చేరి నీ నామాన్ని గొప్ప చేయడానికి, నిన్నే స్తుతించి గణపరిచి కొనియాడి కీర్తించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి సమయానికే మీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం ప్రభా? ఏమి ఇవ్వలేక నా రక్షణ పాత్రను చేతబుచ్చుకుని నిన్ను స్తుతించి గణపరిచి కొనియాడడానికి మాకు ఇచ్చిన గొప్ప యోగ్యత కొరకే స్తుతులు చెల్లించుకుంటుంది. ఈ ఆరాధన అంతట్లో ఆది నుండి అంతవరకు దేవుడి మహిమ పొందమని, ఎక్కడ మహిమ మనుషులు కాకుండా నిన్ను మహిమపరిచినటువంటి బిడ్డలు మనందరూ కూడా చెయ్యమని, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిను అన్న రీతిగా ఈ క్రైస్ట్ చర్చ్ మహానయము సంఘాన్ని సంవత్సరం పాటు నీ రెక్కల చాటును భద్రపరిచి సంఘాన్ని అభివృద్ధి చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెడతాబోతున్నందుకే మీకు స్తుతులు ప్రభు. ఇంకా సంఘాన్ని నీరు కట్టి ఫలింపచేసి అనేక మంది బిడ్డలు ఈ సంఘంలోకి వచ్చి రక్షణ పొంది, మారు మనసు పొంది, అభివృద్ధి పొందిలాగున మీరు చేస్తున్నందుకే మీకు స్తుతులు ప్రభు. అంచె దినాల్లో ప్రవాహం వల్ల జనులు దానిలోనికి వద్దురు అన్న వాగ్దానాన్ని ఈ సంఘం మీద నీ యొక్క వాగ్దానము నెరవేరుస్తున్నందుకే స్తుతులు చెల్లించుకున్నాను. ఈ ప్రార్థన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ కూడా చూడాలా, నేను వాక్యం చెప్పే ముందు 2 నిమిషాలు కిందటి వారం మనం ఏం చెప్పుకున్నాం అందరికి చూడాలి. కిందటి వారము మనము ఏం చెప్పుకున్నాం, ఎవరైనా తెలిస్తే చెప్పండి. క్రిందటి వారము మనము ఏం చెప్పుకున్నాం? ఇలా ఎందుకు అడుగుతామంటే, ఎంతవరకు దేవునికి మనము స్థానం ఇస్తున్నాం అనేది మోస్ట్ చెప్పాలి. అలా సైలెంట్ ఉంటావు నా దగ్గర. ఏంటమ్మా, ఎంతవరకు దేవునికి మనము
స్థానం ఇస్తున్నాం అనేదే ప్రధానం. అంటే చెప్పింది గుర్తు లేదంటే నువ్వు ఎవరికి స్థానం ఇవ్వలేదు చెప్పండి. దేవునికి స్థానం ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చావు? ఇచ్చావు కాబట్టే నీ హృదయంలో ఏం లేదు, వాక్యం లేదు. ఇలాంటి వారము ఏం చెప్పామంటే చాలా అంత ఇద్దరు కలిపి గంట ఎక్కబీక్కొని చెప్తే బూడిదలో పోసిన పన్నీరు అవునో కాదు మరి. అంటే దీని అర్థం ఏంటంటే మనలో ఇంకొకడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో నిలవలేదు, ఉండలేదు. ఆ వాక్యాన్ని మనము పదిలము చేసుకోలేదు. ఇక్కడ అందరూ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప, వరిస్తా మా అత్త రజనీ తప్ప అందరూ కూడా కిందటి వారము ఉన్నారు. మా నాన్న వీళ్ళు తప్ప అందరూ ఉన్నారు. కిందటి వారం ఏం చెప్పుకున్నామంటే అన్య దేవతలను పారవేసి మీ వస్త్రాలను మీరు శుచిపరుచుకొని నా శ్రమ దినమున నాకు మొరపెట్టినటువంటి ఉత్తరం ఇచ్చినటువంటి నా దేవునికి మనము బేతేలుకి వెళ్ళి ఏం కట్టాలి అంటే ఆ వాక్యము దేనికి మనం చెప్పుకున్నామంటే దేవుని కంటే దేనిని మనము ఎక్కువగా ప్రేమిస్తే అది ఏంటి? అన్య దేవతలతో సమానం. వాటిని మనం ఏం చేయాలి? పారవేయాలి. కానీ మనం పారవేయలేదు కాబట్టి ఆ వాక్యం మనలో లేదు. అవునా కాదు? నేను చెప్పండి, నిజం చెప్పండి. మనం పారవేయలేదు. పారవేయకుండా ఇంకా వాటిని మన పక్కన కొంచెం నువ్వు కొద్దిసేపు అలా ఉండు, వద్దు నాకు టైం ఉన్నప్పుడల్లా వచ్చి నన్ను తినేసి వెళ్ళిపోతుంది. అన్య దేవతలను పారవేసి మన హృదయాలను మనం ఏం చేసుకోవాలా? శుచిపరుచుకోవాలి. శుచిపరుచుకున్నప్పుడు అన్య దేవతలు బయటికి వెళ్ళిపోయి దేవుని వాక్యం మనలో జీవించడానికి దేవుడు ఇష్టపడతాడు. రవి హృదయం అని మీకు అందరికి తెలుసు, అవునా కదా? తెలీదా మీకేమిటి? రవి హృదయం అని ఆ హృదయంలో గోల్డ్ బయట చెత్తంతా ఉన్నప్పుడు ఆ పౌరం బయటే నిలబడి ఉంటారు. ఇవన్నీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయావో హృదయం లోపలికి ఆ పౌరం రావడానికి అవకాశం. ఆ పౌరమే క్రీస్తు అయినటువంటి దేవుడు. అన్య దేవతలను ఇంకా నువ్వు పారవేయకు. దానికి రిలేటెడ్గా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాక్యం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మరొకసారి చదువు. ఎప్పుడు చదివినోళ్ళు కాకుండా కొత్త చదవాలా? బోల్డ్ మంది చదువుకున్నాడు ఉన్నారు. నేను ఎక్కువ చెప్పలే, కొద్దిసేపు టైం. మత్తయి 6:24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనారు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనారు. చాలు. ఎంతవరకు మనము రెండు తలంపుల మధ్య ఏం చేస్తా ఉన్నాం? కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, ఊగిసలాడుతూ ఉన్నాం. అంటే నాకు దేవుడు కావాలా, దెయ్యము కావాలి, రెండూ కావాలి. ఉదాహరణకి నువ్వు పనిచేసినోడు ఒక్కడవే, కానీ ఇద్దరు యజమానుల దగ్గరికి వెళ్ళి పని కుదిరిపోతే ఎవరికి నువ్వేం చేయలేవు, అవునా కాదు? ఎందుకు? ఇద్దరు కూడా పనికి రమ్మంటారు. ఎవరు ఇంట్లో కూడా లేకపోతే ఎవరి దగ్గర కూడా నువ్వు సంపూర్తిగా పని చేయలేవు. ఇక్కడ పని చేస్తున్నంతసేపు ఆడు మళ్ళీ పిలుస్తాడు. ఈ పని అనేది సంపూర్తి అవ్వదు. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తాం, అక్కడ కూడా నువ్వు సంపూర్తి అవ్వలేదు. అదే రీతిగా దీని అర్థం కూడా మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అందుకని బైబిల్ ఉంటుంది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఏం చేయాలి?
ఆరాధించాలి, సేవించాలి, ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని ఒక కన్ను లోకం మీద, ఇంకొక కన్ను దేవుని మీద ఉంటే దేనికి నువ్వేం చేయలేవు. అదే దీని అర్థం. ఎవడను ఇద్దరి యజమానులకి దాసుడుగా ఉండనే జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మనం ఏం ప్రశ్నించుకోవాలంటే, నేను దేవునికి దాసుడుగా ఉన్నానా, లేదంటే సిరికి సాదృశ్యంగా ఉన్నటువంటి లోక పరిస్థితులకు నేను దగ్గరగా వాడికి దాసుడుగా ఉన్నాను. మనము ఎవరి పరిపాలనలో, ఎవరి అజమాయిషీలో, ఎవరి అండర్లో బ్రతుకుతున్నాం అనేది మనం ఏం చేసుకోవాలి. మనము దేవుని వాక్యం మనకు గుర్తులేదంటే మనం ఎవరి ఆర్డర్లో వెళ్ళిపోయినట్టు చెప్పరా. ఎవరి ఆర్డర్లోకి వెళ్ళిపోయినట్టు. అందుకు ఇద్దరు యజమానులతో, ఇంకా అందుకనే బైబిల్లో 2 తలంపులతో ఊగిసలాడుతూ ఉంటావని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఇంకొక మాట కూడా ఉంటుంది, చదువమ్మ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2 వచనం నుండి చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులను తాకే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేదును. అలాగే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఇదే 2 తలంపులు, 2 పరిస్థితుల మధ్య ఊగిసినావిడ. దేవుడు, లోకము. నాకు దేవుడు కావాలా, లోకము కావాలి. లోక ఆకర్షణ, లోక పరిస్థితులు అవి నాకు నా జీవితంలో ఉండాలా. అలాగే అందరిలోకి వెళ్ళినప్పుడు నేను కూడా భక్తిపరుణ్ణే, నేను కూడా వాక్యం చెప్పగలను, నేను కూడా పాటలు పాడగలను, నేను కూడా ఎక్సలెంట్గా బ్రతకగలను అని అనిపించుకునే స్టేజ్లో నేను కూడా ఉండాలి. మరలా లోకంలోకి వెళ్ళి నేను కూడా సినిమాలు చూస్తాను, నేను కూడా చిత్రాలు చేస్తాను, నేను కూడా నచ్చినట్టు నేను ఉంటానని వాళ్ళకు కూడా నీవేం చేసుకోవాలా, రుజువుపరుచుకునే స్థితిలో ఉండాలి. అలాగ ఉంటే దేవుడు ఏం చేస్తానన్నాడు. ఇది ఎంత దౌర్భాగ్యం. అందుకనే అక్రమము చెయ్యవారులారా నా యొద్ద నుండి ఉండి అని అంటున్నాడు దేవుడు. ప్రభువా నీ నామం పేరిట మేము ఏం చేయలేదా, దెయ్యం ఒలగట్లేదా, స్వస్థపరచలేదా, మేము నీ నామం బట్టి చర్చిలో 1 గంట లేకపోతే 2 గంటలు ప్రార్థన నేను చేయలేదా, నీకు నేను కానుకలు ఇవ్వలేదా సంఘానికి, నీకు నేను గోల్డ్ డబ్బు ఇచ్చాను ప్రభువా అని అంటే నువ్వెవరవో నాకు తెలియదు పో అంటాడు దేవుడు. ఏమంటాడా. అందుకనే నువ్వు ఎవరికి దాసుడుగా, ఇప్పుడు ఎవరికి దాసుడుగా ఉన్నామని మనం ఏం చేసుకోవాలమ్మా, ప్రశ్నించుకోవడమే కాదు, ప్రశ్నించుకున్న తర్వాత
ఒకవేళ దేవునికి దాసుడుగా నీ ఉండకపోతే ఈరోజు తీర్మానం తీసుకో, ప్రభువా నేను ఇంతవరకు సిరికి దాసుడుగా నేను ఉన్నా. డబ్బుకి దాసుడుగా ఉండడము లోక పరిస్థితులకు సాదృశ్యం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు సంపాదించడము తప్పు కాదు, డబ్బే దేవుడుగా పెట్టుకోవడం అనేది. అంటే దీని అర్థం ఏంటంటే ఏకనాటిగా దేవుడు లేడు, దయ్యం లేదు, ఏటి లేదు, అదే యాత్ర మీద జీవితం జీవించావనుకో, దేవుడు దేవుడి నోట నుండి ఏం చేస్తాడు? ఉమ్ము వేసి నా వద్ద నుండి నువ్వు ఏమవుకో పారిపో, నువ్వెవడవో నాకు తెలియదు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని కంటే దేనిని కూడా మనము ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇద్దరు యజమానులకి మనము దాసుడుగా ఇప్పుడు ఉన్నాము లేదో ఒక్కసారి మనందరము కూడా ఏం చేసుకోవాలా? ప్రశ్నించుకొని, ఒకవేళ అలా ఉంటే మనల్ని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. దేవుని సమయాన్ని దొంగిలించినటువంటి కిందటిసారి కూడా ఈ వాక్యం చెప్పాను, కిందటి వారం కూడా. దానికి కొనసాగింపుగానే ఈ వాక్యం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటున్నాడు. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటే ఏం జరుగుతుందంటే ఆడటు ఆ పక్క నుంచి పొడుస్తాడు, ఈడిటి పక్క నుంచి పొడుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే అవతల నుంచి లోకస్తులు లోక కార్యక్రమాల కోసం రమ్మని నిన్నలాగా తినేస్తారు. అవునా కాదు? రండి సినిమాలకి వెళ్దాం, లేకపోతే రండి బోల్డ్ పనులు ఉన్నాయి, ఈరోజే దేవుని మందిరం ఉందనుకో, ప్రార్థన ఉందనుకో, ఈ టైం అప్పుడే రమ్మంటారు కావాలనే. ఇటువైపు ఇంకొక ఆత్మ చర్చి ఉంది కదా, వీళ్ళిద్దరూ పొడుస్తుంటారు, నీకు 2 కోట్లు పొడుస్తుంటారు. ఎవరికి నువ్వు ఏం చేయలేవు. చివరికి లొంగిపోయి లోక ఆకర్షణలకు నువ్వేమవుతావు? లోనైపోయి పూర్తిగా లోక కార్యక్రమాల వైపు నువ్వు మళ్ళీపోతావు. దేవునికి దూరంగా ఏమైపోతావు? దూరం అయిపోతావు. కాబట్టి 2 తలంపుల మధ్య ఇంకా ఊగిసలాడుతూ ఉన్నారేమో మీలో ఎంతమంది నాకు తెలియదు. యువతల బైబిలు ఆదివారం ఉంది, ఇప్పుడు ప్రార్థన అయిపోయింది. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయింది. పాస్ట్ గారు వాక్యం చెప్పేసారు, అంతా అయిపోయింది. అక్కడతో సమాప్తం. ఇంటికి వెళ్ళావు, మళ్ళీ నువ్వు ఎవరికి దాసుడిగా ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీకు నువ్వు ప్రశ్నించు. నన్ను మా పాస్ట్ గారు చూడట్లేదు, అబ్బా రమేష్ కూడా ఎంత ప్రార్థన పరుడు నాయన, ఆడంత భక్తిపరుడు ఎవడూ లేడని అనిపించుకోవడానికి సంఘంలో ఉన్నంత వరకు బాగానే ఉంటాం. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా స్థితి ఏంటో ఎవరికి ఎరుక. కాబట్టి మనము ఈరోజు మన జీవితం ఎవరి ఆధీనంలో ఉంది. ఇంకొక వాక్యం తీయను, నేను ఎక్కువ చెప్పనులే, సింపుల్గా నేను ఈ వాక్యాన్ని ముగింపులోకి తీసుకొని వస్తాను. ఎస్ఐ గ్రంథం ఆల్రెడీ మీకు బోల్డ్సారి చెప్పిన మాటలే మరొకసారి మన జ్ఞప్తిలోకి నేను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను. అంటే జ్ఞప్తి అంటే ఒకసారి దాన్ని నెమర వేసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి నేను మరొకసారి ఆ వాక్యాలన్నిటిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. మాట్లాడాలి. ఎస్ఐ గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. సార్ అందరు విన్నారా? యెహోవా మా దేవా నీవు గాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలారు. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామాన్ని స్మరింతుము.
యెహోవా మా దేవ, అందరికి చూడాలి, నా వైపు చూడాలి. యెహోవా మా దేవ, ఇంతవరకు వేరు ప్రభువులను మమ్మల్ని ఎవరు కాదు. యెహోవా మా దేవ, యెహోవా మా దేవా, నిన్ను బట్టి నీ నామాన్ని స్మరిస్తాను. ఎప్పుడు వేరు ప్రభువుల పరిపాలనలో నుండి నీ పరిపాలనలోకి నేను వచ్చిన. ఇంతవరకు నేను వేరే ప్రభువుల పరిపాలనలో ఉన్నాను, వారి ఆధీనంలో ఉన్నాను. ఒక రకంగా దాన్ని ఏమంటారు, వారి వశీకరణలోకి నేను వెళ్ళిపోయాను, వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాను. ఎంతసేపు దేవుని సన్నిధి కంటే అది బోల్డోటు మనం పెట్టుకుని వాటినే ప్రధానం దేవుడుగా పెట్టుకుని వాటినే పూజించడం, వాటికే దాసుడైపోవడం, ఇంకా నువ్వు వదలలేకపోతా ఉన్నావేమో. ఈరోజు వదులు. దేవునికి దాసుడుగా ఎవరుంటారు? వారు ఎందులోకి వస్తారు? అభివృద్ధిలోకి వస్తారు. కొంతమంది అంటారు సింపుల్గా, దేవుణ్ణి ప్రార్థన చేయరు, దేవుని కంటే లోకాన్ని ప్రేమిస్తారు. ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాలు వస్తాయి, కానీ ఆ ఇచ్చిన ఆశీర్వాదాలని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని వాళ్ళు అనుకొని భ్రమపడి ఫీల్ అవుతూ ఉంటారు. ఆశీర్వాదాలకి నీవు ఏమవ్వకూడదు, కొన్నిసార్లు సాతాను కూడా పంపిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఆదివారం ఆరాధన ఉందని నీకు తెలుసు. నువ్వు ఉండవలసిన దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉంటావు? మా అయితే చెప్పమ్మా. ఈ 2 గంటలు కూడా నువ్వు ఏదైనా ఉద్యోగానికో, ఏదైనా పనికో, లేకపోతే ఏదైనా ఇహలోక సంబంధమైన కార్యక్రమాలకు వెళ్ళిపోయావనుకో, నీకు మహా అయితే ఎంత వస్తుంది? ఉదాహరణగా అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఇలాగ అన్నానని ఏమి కాదు, కానీ ఈ 2 గంటలు కూడా లేకపోతే 2 ఇద్దరు దాసులకు మనము అజమాయిషులు ఉంటే ఎవరికి న్యాయం చేయలేము. ఇటు దేవుడికి చేయలేము, అటు లోకానికి కూడా ఏం చేయలేము, న్యాయం చేయలేము. పూర్తిగా అక్కడ ఉండము, పూర్తిగా ఇక్కడ ఉండము. మధ్యలో ఏమవుతాం? మధ్యలో ఊపిసలాడితే ఏటవుతాము? పడిపోతాం కింద డబ్బమని. అవునా కాదు? తాడు ఉంది, అటు ఇటు అవతల నుంచి ఇవతలకి వెళ్ళడానికి మధ్యలో పెద్ద వ్యూ ఉంది. అటు వెళ్ళవు, ఇటు ఎవరు, మధ్యలో ఇలాగలిగంటే ఏటవుతావు? ఏమవుతావు? నూతిలో పడతాం, గొయ్యిలో పడిపోతాం. ఆ గొయ్యే దేనికి సాదృశ్యం? ఇప్పుడే చెప్పారు, నరకానికి సాదృశ్యం. అప్పుడు ప్రాధేయపడతాడు దేవుడు. ధనవంతుడు మా ఊర్లో నా చుట్టాలు, నా బంధువులు బోల్డోడు మంది రక్షణ పొందలేదు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తానని ఇప్పుడు ఏడుతాను. ఎక్కడ? నరకంలో ఏడుతాడు. అది సమయము ఇంటి దగ్గర ఉంది, కానీ డబ్బు మీద తొలతూగిపోయి ఏళ్ళాడుకుని దేవుడు లేక దెయ్యం లేక ఎలాగున్నాడు? ఎంజాయ్ చేశాడు. ఒక రకంగా నిర్లక్ష్య వైఖరితో అందుకని బైబిల్లో ఇంకొక మాట చాలా ఇంపార్టెంట్ మాట తీయమా. ఇర్మియా గ్రంథం చాలా చక్కనైన మాట. గందల కడనే లేచని ఉంటుంది. 44వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. ఇర్మియా గ్రంథం 44:4. నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని, కాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవియొగ్గకపోయిరి. చాలు. కావున
కావున నా ఉగ్రతయు ఉమ్. నా కోపమును ఉమ్. కుమ్మరింపబడి ఉమ్, యోధా పట్టణములోను యెరూషలేము వీధుల్లో రగులుకొనెను ఉమ్. కనుక ఉమ్. నేడున్నట్లుగా ఉమ్. అవి పాడై ఎడారి ఆయను. అది ఎంతల కడమే లేచి నేను నా సేవకులను నా ప్రవక్తలను మీ యొద్దకు నేనేం చేస్తా ఉన్నాను, పంపుతూ ఉన్నాను. ఎన్నిసార్లు, ఎంతవరకు, ఎన్ని రోజులు ఇలాగ రెండు తలంపుల మధ్య, రెండు బ్రతుకుల మధ్య ఊగిలిసలాడతావు? దేవుని దగ్గరికి రా. నీ యొక్క దుర్మార్గతను, నీ యొక్క పరిస్థితులన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుణ్ణే ప్రధానముగా ఎంచుకో అని నా సేవకుల ద్వారాగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ నీవేం చేస్తా ఉన్నావు? చెవి వగ్గకుండా మేము రాము అని అంటారట. మేము ఆ మాటలు మేము వినము అంటారట. అలాగే ఉంది కదా ప్రెజెంట్ లోకంలో, అవునా కదా? ఆ మాట కూడా ఉంటుంది బైబిల్. చూడు ఎంత చక్కగా దేవుడు ఎన్ని నాళ్ళు నీవు రెండు తలంపుల మధ్య ఊగిస్తున్నావు. దేనికి నువ్వు ఏం చేయలేవు, న్యాయం చేయలేవు. జ్ఞాపకం చేసుకుని ఈ రోజైనా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను ఏం చేయి, నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను, నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో, నీవు ఏ స్థితిలో నుంచి దిగజారిపోయావో, మరలా దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నిన్నేం చేస్తాడో సమకూర్పులోకి తీసుకొని వస్తాడు. ఒక వ్యక్తి పడిపోయాడు, నేను చెప్పినట్టు మీకు గుర్తొచ్చేది. ఒక వ్యక్తి పడిపోయాడు ఒక భయంకరమైనటువంటి పాపము. దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను పంపినప్పుడు ఆ భ్రష్టుడు నీవే అని తెలియజేసినప్పుడు వెంటనే తన స్థితిని ఏం చేశాడు, మార్చుకున్నాడు, ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. ఎవరు? దావీదు వ్యభిచారం అనే పాపములు, చారత్వం అనే పెద్ద నరక కోపములో పడిపోయి రెండు పాపాలు చేశాడు. ఒకటి వ్యభిచారము, రెండోది నరహత్య కూడా చేశాడు. రెండు పాపాలు చేశాడు. నన్ను ఎవరు చూడట్లేదని అనుకున్నాడు. కానీ చాలా రోజులు అయిపోయింది. నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించినప్పుడు చాలా చిన్న ఉదాహరణ చెప్పి, ఆడిని అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా, అయితే ఆడిని చంపేయాలి, పొడిచేయాలని ఊరికే ఏదైతే దావీదు ఊపొచ్చింది. వెంటనే దేవుని సేవకులు ఆ భ్రష్టుడు అన్నప్పుడు వెంటనే మోకరించి దేవుని దగ్గర నన్ను నిజస్థితిని అంతటిని కూడా ఏం చేశాడు, నా దోషములు నేను కప్పుకొనక నేనేం చేస్తాను. ఈరోజు మనం అలా ఉన్నాము. ఎవడను ఇద్దరి యజమానులకు ఎలా ఉండలేరు, దాసులుగా ఉండలేరు. ఒకటేటంటే సిరికి, రెండోది దేవునికి. ఈ రెండిటికి నువ్వు దాసులుగా ఉంటే సిరికి న్యాయం చేయవు, దేవుడికి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ ఆదివారం ఆరాధన, ఈ పునరుత్థాన దినము దేవుడు నీ కోసం నా కోసం కల్వరి సిలువలో ఎంతో మండు టెండలో ప్రాణ త్యాగం చేశాడు. ఎందు నిమిత్తం నీవు నేను రక్షించబడాలి. నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి దేవుడు ఏం చేశాడు, వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణం పెట్టి మూడవ నాడు లేచి మృత్యుంజుడై నీ కొరకు తన యొక్క గొప్ప త్యాగాన్ని చేశాడు దేవుడు. ఎందు నిమిత్తం అంటే ఆయనతో కూడా పరలోకములో ధవళ సింహాసనములతో ఆయన దగ్గర నీవు కూడా కూర్చుండాలని చెప్పి, ఆ మహిమ కిరీటాన్ని నీవు కూడా స్వాధీనం చేసుకొని ఆయన దగ్గర ఉండాలని చెప్పి, యుగ యుగాలు ఆయనతో కూడా ఉండాలని చెప్పి ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజు నుంచి నేనేం చేస్తానో విడిచిపెట్టి నేను నీ పరిపాలనలో పూర్తిగా నీ క్రిందకి నేను వస్తాను. ఇంకొక వాక్యం సామెతల గ్రంథం అందరూ ఎక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 26వ వచనం.
యెహోవా ఉమ్. నీకు ఆధారమగు యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఫస్ట్ది యెహోవా నీకేమవుతాడు? ఆధారం అవుతాడు. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను, ఆయన నీ కాలు చిక్కబడకుండా కాపాడాలంటే నువ్వు ఎవరి ఆధీనంలోకి వెళ్ళాలి? దేవుని బలి. ఆయన్ని ఆధారం చేసుకో, ఆయన్నే కేంద్ర బిందువుగా చేసుకున్నప్పుడు నీ కాలు చిక్కబడకుండా నువ్వు వేరే పరిపాలనలోకి, వేరే వ్యక్తుల యొక్క అజమాయిషీలోకి వెళ్లకుండా ఆయన నిన్నేం చేస్తాడు? కాపాడుతాడు, భద్రం చేస్తాడు, ఆదుకుంటాడు. కాబట్టి ఈరోజు ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేర. నువ్వు ఎవరికి దాసులుగా ఉన్నావు? ఎవరి యొక్క పరిపాలనలో ఉన్నావు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతసేపు లోక ఆకర్షణలు, లోక పోకడలు, లోక పరిస్థితుల వైపే మన కను దృష్టి మరల్చకుండా దేవుని మీదే మన దృష్టిని ఏం చేసుకోవాలా? కేంద్రీకరించాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో సులువుగా చిక్కులు పట్టి ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే మనము ఓపికతో పరుగు పందెంలో మనం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు, ఆయనే నాకు ఆధారం, ఆయనే నన్ను ఈ పరిస్థితుల నుంచి, ఈ బ్రతుకులో నుంచి, ఈ జీవితంలో నుంచి, ఈ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి దాస్యత్వం నుంచి నన్ను విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడని ఆయన వైపు మనం ఏం చేయాలా? చూడాలి. మన కన్నులు ఆయన వైపు చూడాలి. అందుకనే సామెతల గ్రంథంలో ఇంకొక మాట కూడా వస్తుంది. నీ కన్నులు అటు ఇటు చూడక సూటిగాను సరిగాను నీ ముందర తీయమమ్మకి. నేను టక్టాక చెప్పిస్తే బైబిల్లో ఉందా లేదో కూడా మీకు తెలుసో లేదో మన రాజే. ఎవరైనా తీస్తే చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కన్నులెప్పుడు నీ ముందర సూటిగాను చూడవలెను. అది ఎప్పుడు చూస్తావు? నీవు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు. ఎవరిని ఆధారం చేసుకోవాలమ్మా? చెప్పండి అందరూ కూడా, ఇటువైపు చూడండి అందరూ. దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు నీ కన్నులు అటు ఇటు నీవేం చేయలేవు, చూడలేవు. నీ ముందరే సూటిగా సరిగా చూడగలిగినటువంటి జీవితంలోకి రావాలంటే దేవుని యొక్క పరిపాలనలోకి నీవు రావాలి. వచ్చినప్పుడు దేవుడు నీకు అధికారి, దేవుడు నీకు యజమానుడుగా జీవిస్తాడు. కాబట్టి ప్రభువా, నేను ఇంతవరకు లోకమనే దాస్యత్వములో ఇద్దరు యజమానుల క్రింద నేను పరిపాలన, నీకు లోకానికి నేను ఎంతో వేరుగా ఉంది. అందుకని బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, ఈ లోకానికి వేరే రక్షణ పొందుడను దేవుని యొక్క వాక్యం ఏమని ఉంటుంది? ఈ లోకానికి వేరే రక్షణ పొందు అంటే వేరవ్వడం అంటే వాటి యొక్క అజమాయిషీలో నుండి మనం ఏమవ్వాలి? అజమాయిషి అంటే దాని అర్థం పరిపాలన. వారి యొక్క ఆధీనంలో పూర్తిగా ఉండిపో. కొంతమంది అస్సలు కొన్ని పరిస్థితుల్లో రాలేరు. బోల్డ్ ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ పోతే తాగుడు, జోదం, టీవీ, సెల్ ఫోను, చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది మందిరానికి రారు, లేకపోతే అలాగని పనిపాట్లకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, మంచం మీద పడుకుంటారు. అంటే ఇదొక భూతం. దీన్ని ఏంటంటారంటే నిద్రపోతాం. అందుకనే ఎవరు అన్నారు? ఓయి నిద్రపోతాను ఎవరు అన్నారు? చెప్పరయ్యి మీరు బయట. దీని అర్థం మీరు దేవుని పరిపాలనలో లేరని అర్థం వచ్చేది. మరి అంతే.
పోయి నిద్రపోతని ఎవరు అన్నారు? యోనానే. యోనా నిద్రపోవడం బట్టి ఏటయింది? చాలా పెద్ద తిమింగలం కంటే ముందుగా వరదలు వచ్చాయి. ఆ వాడ అల్లకల్లోలం అయిపోయింది. ఏంటి ఇలాగా తుఫాను వచ్చేసి వాడంటే అల్లకల్లోలం అయిపోతుందని అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తర్జన భర్జన అవుతుంటే మానవుడు ప్రశాంతంగా ఆ పెద్దని ఏటవుతాడా? పడుకుంటా. దేవుడు అప్పుడు పోయి నిద్రపోతాను అన్నాడు. అప్పుడు అదే ఆ సందర్భం. అప్పుడు లెగిసి ఆ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను తీసుకెళ్ళి అందులో సముద్రంలో పడియండి, ఈ యొక్క తుఫాను ఆగుతుంది. నన్ను బట్టి ఈ తుఫాను, మనల్ని బట్టి కూడా ఏది కూడా ఆగా. ఒకవేళ నిన్ను బట్టే దేవుని మందిరానికి, దేవుని యొక్క వాక్యము దగ్గరికి కొన్ని ఆత్మలైనా రాకపోవడానికి అడ్డుబండగా మనం ఉన్నామేమో. ఎందుకున్నామంటే రెండు తలంపుల మధ్య ఏమైపోతా ఉన్నాం? ఊగిసలాడుతూ. కరెక్ట్గా నీవు రక్షణ పొందలేదు. దేవుడు దెయ్యం రెండూ కావాలని కోరుకునే జీవితంలో ఇంకా జీవిస్తూ ఉన్నారు చాలామంది అలా ఉన్నారు. అందుకనే దీన్ని ఏమంటారంటే, ఈ స్థితిని ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండాలనే కోరిక కలిగినటువంటి వ్యక్తులను ఏమంటారంటే వ్యాసధారణతో దేవుడు పోల్చాడు. సున్నము కొట్టిన సమాధులులాగా వీళ్ళు చేస్తారట. ఇలాంటి వ్యక్తులు ఇద్దరికి యజమానులకు దాసులుగా ఉన్నటువంటి వారు ఉదీనలోన, జీలకర్రలోన, ఇంకా దాన్ని ఏంటంటారు బియ్యములోన, అన్నిట్లో కూడా దశంభాగాలు వేస్తారు. కానీ చివరిలో ఉండవలసినటువంటి దేవునికి ఆధారం చేసుకున్నటువంటి జీవితంలోకి వాళ్ళు రాలేరు. అలాగే ఒకవేళ మనం ఉన్నామేమో. ఈ ఆదివారం ఆరాధన దినంలో, ఈ పునరుత్థాన దినంలో మనకు మనం ఏం చేసుకోవాలమ్మా? ఏంటి మాట్లాడుతున్నారు మీరు? మనకు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. చూడు ఎంత ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనారు. ఒకరు సిరికి ధనానికి ఇద్దరికీ ఉంటే మనము దేనికి న్యాయం చేయలేము. అవతల ఆడు గుద్దేస్తూ ఉంటాడు, ఇవతల ఏడు గుద్దేస్తూ ఉంటాడు. ఎందుకంటే లోకము సిరి ఏమంటుందంటే, నాకు సంబంధించినటువంటి కార్యాలకు నువ్వు రా అంటది. యువతల దేవుని సేవకులు అమ్మ ఈరోజు ప్రార్థన అంటే అయ్యి వస్తాను కానీ ఎలా తలుగు పెట్టాలి కానీ అవి పిలుస్తాయి మనల్ని. ఎందుకు? అటు నువ్వు సావాసం ఉన్నావు కాబట్టి. ఈ సావాసానికి నువ్వు ఇష్టమైతే నీకు ఉంది, పాపం నీకు ఉంది ఎక్కడో. కానీ నీ సావాసం అనేది ఎక్కువగా ఎవరితో ఉంది? లోకముతో, సిరితో. కాబట్టి ఈరోజు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని వైరం అంటే దేవునికి శత్రుత్వం, దేవునికి కానిది, దేవునికి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనవి 6 కలవు అని ఉంటుంది దేవుని యొక్క గ్రంథంలో. అందులో ఇంకొకటి జ్ఞాపకం చేసుకోండి. లోక స్నేహము, లోక పరిపాలన, లోకానికి దాసుడుగా, లోకం యొక్క పోకడలు